అందరికీ నమస్తే అండి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అత్యంత దారుణంగా ఆయన్ను తమీం అనే ఒక మతోన్మాది చంపేశాడు. ఆ మాట అనడం కూడా, మతోన్మాది అనే మాట అనడం కూడా నాకు ఇష్టం లేదు. నిజానికి ఇది మతానికి సంబంధం లేదు. ప్యూర్లీ ఆ వ్యక్తి తమీం అనే వ్యక్తి ఒక ఉన్మాది కారణంగా, అతని లక్షణాలు, అతని స్వభావం, అతని చరిత్ర మొత్తం కూడా ఉన్మాది లక్షణాలన్నీ పోలిన ఉన్న కారణంగా, అతని కారణంగానే లోకల్లో అనేక ఇష్యూస్, గొడవలు, నేరాలు జరుగుతున్న కారణంగా నిజానికి అతను పోలీసులు ఏడాది కిందటే కంట్రోల్ చేశారు. అతని నుంచి గ్రామ బహిష్కరణ చేశారు. చేస్తే అతను ఆ గ్రామాన్ని వదిలి పక్క రాష్ట్రం, అది కర్ణాటక బార్డర్ అనమాట వీకోట అంటే, ఆ కర్ణాటక బార్డర్ విలేజ్లో ఉంటున్నాడు. కానీ అప్పుడప్పుడు కళ్ళు కప్పి ఊరికి వచ్చేయడం జరిగేదనమాట. సో ఇలా వస్తూనే తన మైండ్లో, తన మనసులో ఉన్న మతోన్మాదాన్ని విపరీతంగా ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఆ ఎక్కించే ప్రయత్నంలో ఇతను అడ్డం ఉన్నాడు కాబట్టి ఇచ్చేశాడు. నిజానికి ఆ ప్రాంతంలో ఎప్పుడు, ఆ ప్రాంతమనే కాదు, మన రాష్ట్రంలో ఎప్పుడూ మతపరమైన సున్నితమైన అంశాల్లో ఘర్షణలు లేవు, అక్కడ కూడా లేవు. కేవలం ఒకే ఒక్క పర్సన్ కారణంగా అవి జరిగేవి. అతన్ని కంట్రోల్ చేయడానికి లాస్ట్ ఇయరే అక్కడ సిస్టమ్, అక్కడ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, అతను బహిష్కరణ చేశారు, అన్నీ చేశారు. కానీ అతను వచ్చి ఈ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపేయడం మాత్రం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలను తట్టిలేపింది. దాంతోపాటు మతపరమైన అంశం కూడా ఇప్పుడు లేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మతపరమైన అంశం కాదు, మతాలకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది ముస్లిం మత పెద్దలే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. చాలా దారుణం అని చెప్పి దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాలో పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఈ డీవియేషన్స్ లేవు. మీది వేరు మాది వేరు అనేది లేదు, కలిసే ఉండేవాళ్ళు. కేవలం ఇటువంటి పర్సన్స్ కారణంగా జరిగిందనమాట. తమీం అనే పర్సన్స్ కారణంగా జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్రాక్ రికార్డు కూడా చాలా బాగుంది. ఫీల్డ్లో ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా గత 20 సంవత్సరాల నుంచి ఆయన మండల రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రజ్యోతిలో ఒక 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అంతకుముందు వేరే పత్రికలో ఉండేవాడు అనమాట. సాధారణంగా మండల లెవెల్లో రిపోర్టర్ల మీద కొన్ని చిన్న ఆరోపణలు, లేదంటే చిన్న చూపు ఉంటుంది. కానీ ఇతని మీద మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ఇతను ఈ ఘటన జరిగిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అండ్ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వెళ్ళి సంఘీభావం తెలిపి ఘటనను ఖండించి అతను నివాళులు అర్పించి చాలా ఇన్వాల్వ్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారనమాట. మతాలకు సంబంధం లేకుండా అండ్ హోదాలకు సంబంధం లేకుండా రియాక్ట్ అయ్యారు. ఈవెన్ సీఎంఓ నుంచి కూడా ఈ కేసు మీద అప్డేట్స్ తీసుకుంటున్నారు గంటకి కూడా. ఏం జరిగింది, తమీం అనేవాడు ఎక్కడున్నాడు, అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఏంటి అని. అంటే సీఎంఓ లెవెల్లో కూడా ఫాలోఅప్ జరుగుతోంది. దానికి 2 కారణాలు. ఒకటి, మతపరమైన సెన్సిటివ్ అంశం కాబట్టి అది మరింత ఉద్రిక్తతకు దారి తీయకుండా. 2, ఇతను ఒక రిపోర్టర్ కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆల్రెడీ రోడ్డు ఎక్కడం ప్రారంభించాయి కాబట్టి ఈ విషయం మరింత సెన్సిటైజ్ కాకుండా గవర్నమెంట్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయింది. సీఎంఓ నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఈ ఇష్యూ మీద మార్నింగ్ నుంచి కూడా రివ్యూలు చేస్తున్నారు. అతని మీద, తమీం మీద యాక్షన్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పలేం. ఒక 2-3 రోజుల్లోనే చాలా సీరియస్ యాక్షన్, ఊహించని యాక్షన్ అయితే బయటపడుతుంది. ఎవరు ఊహించినటువంటి యాక్షన్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అతను శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నాడు, మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, ఉన్మాదిగా మారుతున్నాడు. చివరికి ఒక ప్రాణాన్ని బలిగోరాడంటే మామూలు వ్యక్తి కాదు కదా. స్మగ్లింగ్ చేస్తున్నాడు, గంజాయి అమ్ముతున్నాడు, విపరీతంగా అతనికి లేని నేర చరిత్ర అంటూ లేదు. అందుకని పోలీసులు కూడా విసిగిపోయారు అతని చరిత్ర పట్ల. సో దీని మీద ఏం యాక్షన్ ఉంటుంది అనేది మనం చెప్పలేం, మనం ఊహించలేం. కానీ ఒక 2-3 రోజుల్లో ఒక రిజల్ట్ ఉండొచ్చు సీరియస్గా అనేది అయితే చెప్తున్నారనమాట. సీఎంఓ కూడా కొంచెం సీరియస్గానే అప్డేట్స్ అయ్యి ఇవ్వమని అడుగుతున్నారు. థ్యాంక్ యూ.